రాముడు దేవుడెందుకయ్యాడు? ఇదేం ప్రశ్న? దేవుడు ఎందుకయ్యాడేమిటి? ఆయన దేవుడే అని అంటారేమో! కానీ ఒక విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలించటం మనకు కావాలి కాబట్టి పరిశీలిద్దాం. అసలు రాముడు దేవుడు ఎందుకయ్యాడు? రాముడిని దేవుడు అని ఎందుకంటున్నాం? ఆయన మనలాగే మానవ జన్మ గదా ఎత్తినది. ఏంటి ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? 15 సంవత్సరాల ప్రాయంలో ఘోర రాక్షసి తాటక ప్రాణాలను వైతరిని దాటించాడు. శివధనుస్సును అవలీలగా ఎక్కుబెట్టి అతివ సీతను గెలుచుకున్నాడు. భార్యాభర్తల అనురాగానికి ఈ రోజుకు కూడా వారే నిర్వచనం. సీతారాముల్లాగా ఉండండి అంటారు. ఎప్పటికీ వారే. అర్ధ రూపాయి ఆస్తి కోసం కన్నతండ్రిని అడ్డంగా నరికి అధములున్న ఈ రోజుల్లో ఇంకాసేపట్లో పట్టాభిషేకం. ఆయన చక్రవర్తి కాబోతున్నాడు. అంతలోనే తండ్రి ఆదేశించాడు. రామా నీవు అడవులకు పో అని. ఏమాత్రం తొణకలేదు, బెణకలేదు. అదే ప్రశాంతత, తండ్రి పట్ల అదే అభిమానము, అదే ఆదరము, ఆయన పట్ల రవంత ధిక్కారము కూడా లేదు. అడవికి ప్రియసతితో అనుంగు సోదరుడితో పయనమయ్యాడు. తన ప్రియమిత్రుడు నిషాదరాజు గుహుడిని ఆప్యాయంగా కోగలించుకుని ఆదరంగా పలకరించి మౌనంగా గంగ దాటాడు. అన్నా, నీకన్నా రాజ్యం నాకు ఏపాటిది? నేను నీకు సేవకుడిని అని తమ్ముడు భరతుడు కన్నీటితో పాదాలు కడిగి ప్రార్థించినా తండ్రికి అసత్య దోషం అంటకూడదని భరతుడి ప్రార్థన తిరస్కరించాడు. అన్నదమ్ముల అనురాగానికి ఈనాటికి ఎవ్వరూ చేరుకోలేని శిఖరాలు ఆ నలుగురు. భార్య అపహరింపబడ్డ తరువాత కూడా అంత దుఃఖాన్ని దిగమింగి జటాయువుకి దహన సంస్కారాలు చేసి, జటాయువు ఎవరు? ఒక పక్షి. పశుపక్షాదులకు కూడా మనం సమానమైనటువంటి ఆదరణివ్వాలి. అవి కూడా మనలాంటి ప్రాణులే అని లోకానికి సందేశమిచ్చాడు. పోతే పోయిందిలే ఆడుది. బోలెడంతమంది దొరుకుతారు. నాకేంటి నేను మహారాజును అని అనుకున్నాడా? అనుకోలేదు. ఆవిడ దొరికేంత వరకు ప్రాణం లేని కట్టెలాగా బతికాడు. అంతే తప్ప అన్య స్త్రీలను కన్నెత్తి చూసి కూడా ఎరగడు. మనుషులను క్రమపద్ధతిలో నడిపి విజయాలు చాలామంది యోధులు సాధించారు. కానీ చంచల స్వభావులైన కోతులను ఒక్కతాటి మీదకు తెచ్చి బలమైన శత్రువును జయించాడు రామచంద్రుడు. అంత గొప్ప పని చేయడానికి ఎంత ఆర్గనైజేషనల్ స్కిల్స్ కావాలి? ఎంత ఓపిక ఉండాలి? ఎంత క్లియర్ విజన్, స్పష్ట దృష్టి ఉండాలి? రావణాసురుడి లంకను జయించాడు. రావణ లంక స్వర్ణలంక. అది వశమైన తరువాత కూడా అయోధ్యకే తిరిగి వెళ్ళాడు తప్ప లంకా నగర వైభవం ఆయనను ఏమాత్రం మోహంలో పడవేయలేదు. బలము, వీర్యము, తేజస్సు, పితృవాక్పాలన, ఏకపత్నీ వ్రతము, సోదర ప్రేమ, ధర్మవర్తనం, గొప్ప నాయకత్వం, స్నేహధర్మం. అంతేనా? ఆయన సర్వభూత మనోహరుడు. ఏది లేదు ఆయన దగ్గర. ఒక్కొక్క లక్షణము ఒక్కొక్క ఎవరెస్ట్ శిఖరమే. గొప్ప లక్షణం ఏదైనా చెప్పండి. అది దాంట్లో ఆయనే, ఆయనే గొప్ప, ఆయనే ఉన్నతుడు. ఆ లక్షణం ఆయనలో ఎవరెస్ట్ శిఖరంలాగా కూర్చొని ఉంటుంది. ఆయన తర్వాతనే ఎవరైనా. టేక్ ఎనీ పారామీటర్. హీస్ ద బెస్ట్. హీస్ ద అల్టిమేట్. ఏ కాలంలో అయినా అత్యుత్తమ మానవుడు రామచంద్రుడే. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? అత్యుత్తమమైనవన్నీ నేనే అని కదా ఆయన చెప్పింది. రుద్రులలో శంకరుడు, వేదాలలో సామవేదము, పక్షులలో గరుత్మంతుడు, చెట్లలో రావి చెట్టు, మృగాలలో సింహము, శస్త్రధారులలో శ్రీరాముడు. ఈ విధంగా అంతేనా? పరమాత్మ ఏం చెప్పాడు? నెగెటివ్ అల్టిమేట్ కూడా ఆయనే. వంచకులలో జూదము కూడా ఆయనే. విభూతియుక్తము, ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము అయిన ఏదైనా ఆయనే. ఆయన అంతే. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఇది పరమాత్మ ఇచ్చిన నిర్వచనం. ఈ నిర్వచనం ప్రకారం
శ్రీరామచంద్రుడే కదా దేవుడు. రాముడు దేవుడే కదా! రాముడు బ్రహ్మమే కదా! రామ బ్రహ్మమే కదా! శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.